आप तमाम नाज़रीन का एवरी टाइम्स न्यूज़ चैनल में खैर मक़दम है। बतारीख 1 जनवरी 2024 बरोज़ पीर को तेलंगाना रियासत के चीफ मिनिस्टर रेवंत रेड्डी के बदस्ते मुबारक ऑल इंडिया इंडस्ट्रियल एग्जीबिशन यानी सनती नुमाइश का शानदार इफ्तिताह अंजाम दिया गया। इस इफ्तिताही तकरीब के मौके पर तेलंगाना रियासत के चीफ मिनिस्टर रेवंत रेड्डी के हमरा वज़ीर पुन्नम प्रभाकर, श्रीधर बाबू और एग्जीबिशन सोसाइटी के तमाम जिम्मेदारान भी मौजूद थे। वाज़ेह है कि इस साल नुमाइश ग्राउंड में 2500 से ज़ायद स्टॉल्स रहेंगे। ये सिर्फ ख़रीदारी तक महदूद नहीं रहेगा बल्कि अगले 45 दिनों तक जो कि 15 फरवरी तक जारी रहने वाली है। यहाँ पर तिजारत, कारोबार और आवाम के लिए भरपूर तरीक़े से तफरीह का माहौल फराहम किया जा रहा है। इस साल नुमाइश ग्राउंड में 25 लाख से ज़ायद ज़ायरीन की आमद की तवक्की की जा रही है। वाज़ेह है कि नुमाइश हफ्ते के दिनों में शाम 4 बजे से लेकर रात 10:30 तक रहेगा, जबकि हफ्ता और इतवार को शाम 4 बजे से लेकर रात 11 बजे तक खुला रहेगा। यहाँ पर दाखिला टिकट की रकम 40 रुपये करार दी गई है। आइए देखते हैं इस इफ्तिताही तकरीब के चंद मनाज़िर। ఆధ్వర్యంలో నిర్వహించబడే 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఈరోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభోత్సవానికి నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు, గౌరవ అధ్యక్షులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ, అదేవిధంగా ఈ నుమాయిష్ అభిమానులు, కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు, ఇతర మిత్రులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం ఏ విధంగా మొదలవుతుందో కొత్త ఆలోచనలతోటి, భవిష్యత్తు మీద గొప్ప ఆకాంక్షలతోటి ఏ విధంగా మొదటి అడుగు పడుతుందో అదేవిధంగా నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఈ నుమాయిష్ కార్యక్రమాన్ని కూడా జనవరి 1వ తారీఖు నాడు మొదలుపెట్టి దాదాపుగా 45 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రంగాలలో ముఖ్యంగా హస్తకళ నైపుణ్యము, కాశ్మీర్ తివాచీల నుంచి మొదలు పెడితే వివిధ రకాల వంటకాలే కాదు ఎన్నో రకాల వస్తువులతో పాటు ఇక్కడ అన్ని రకాల కళలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడము ఇది దేశాన్ని ఆకర్షించే నుమాయిష్ కార్యక్రమం. దేశంలో హైదరాబాద్ గురించి ఎవరు ఆలోచన చేసినా చార్మినార్ గుర్తొస్తుంది, ట్యాంక్ బండ్ గుర్తొస్తుంది, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది. హైదరాబాద్ నిషాన్ నాంపల్లి ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్. దీని వన్నే తగ్గకుండా ఎన్నో రకాలుగా ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యం పెరిగి అభివృద్ధి పదం వైపు నడిపిన హైటెక్స్ లాంటి కొత్త ఎగ్జిబిషన్ సొసైటీస్ వచ్చిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క గుర్తింపు, దీని ప్రాధాన్యత తగ్గకుండా మీరు నిర్వహిస్తున్నందుకు యాజమాన్యం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ ఎగ్జిబిషన్ సొసైటీలో ఇక్కడ ప్రదర్శించే కళా నైపుణ్యాలతో పాటు మీరు నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ సొసైటీస్ కూడా చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. ఈ సమాజానికి మీరు ఎంతో సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఇంతకుముందే మా మిత్రుడు, మీ గౌరవాధ్యక్షులు శ్రీధర్ బాబు గారితో, మీ వైస్ ప్రెసిడెంట్ గారితో నేను మాట్లాడడం జరిగింది. మీ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ను
మీరు ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసుకోరు, మీరు దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కింద అప్గ్రేడ్ చేయండి, మా వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా మీకు సహకారం అందిస్తాం. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ పేరుకపోయిన సమస్యలన్నిటిని కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి మీ యాజమాన్యానికి వేదిక మీద నుంచి నేను తెలియజేస్తున్నా. మీలాంటి సొసైటీలు సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు అండగా నిలబడడం ప్రభుత్వాల బాధ్యతనే కాకుండా మీ సిఎస్ఆర్ ఫండ్సే కాదు, ఇతర కార్పొరేట్ కంపెనీలకు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూచన చేస్తాం. మీ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ యాక్టివిటీస్ కి సిఎస్ఆర్ ఫండ్స్ ఇంకా ఇతర ఎంఎన్సి కంపెనీల నుంచి కూడా ఏదైనా అవకాశం ఉంటే డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం మీకు మద్దతుగా నిలబడడం, మీకు సహకరించడానికి నా వైపు నుంచి పూర్తిగా సహకారం ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ సొసైటీ అంటే మేల్ షావెస్టిక్ సొసైటీ అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆడబిడ్డలు చాలా మంది మేనేజ్మెంట్ కమిటీలో ఉన్నారు, మేము కూడా ఈ కృషిలో భాగస్వాములని చాలా మంది ఇంతకుముందు ఉమెన్ Industrial Exhibition. I request Shri D. Sridhar Babu Garu, President Exhibition Society, and Honorable Minister for Information Technology and Industry, Government of Telangana, Shri Ponnam Prabhakar Garu, and others to join, sir. Lighting the lamp has significance. We notice that the flame of a lamp is pointed upwards despite Mother Earth's attraction, indicating that the light of knowledge will take us to higher goals in life. A single lamp can light many other lamps while retaining its originality. So is the case with the spirit of exhibition, commonly known as Numayish. So let us all share the spirit of exhibition. So may I now request D. Sridhar Babu Garu, President Exhibition Society, to give the welcome address, please. అందరికీ నమస్కారం. ఈరోజు मैरिज सेट 37,999 रुपए, वहीं 20 आइटम्स वाले मैरिज सेट की कीमत है 64,999 रुपए। तो देर न करें, जल्द ही तशरीफ लाएं। अल निजाम फर्नीचर, सैयद अली चबूतरा, आलियाबाद, रूबरू बिस्मिल्ला टूर्स एंड ट्रैवल्स, हैदराबाद। कॉन्टैक्ट नंबर 8686171786 और 8686121786।